ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమ. 8వ అధ్యాయం. శ్రీపాదుల వారి శ్రీశైల నివాసం. శ్రీ 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 విఠల్ బాబా గారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యాత్రా విశేషాలు వినిపించగా శ్రోతలందరము సంతోషాంతరంగలం అయినాము. అందరికీ కైలాసమునందు పరమశివుని సభ యొక్క దృశ్యము కళ్లకు కట్టినట్లు వర్ణించి తెలిపినారు. శ్రీపాదుల వారి దివ్య సంకల్పమును విని ఆ సభలోని వారి వలె మేమందరం కూడా ఆశ్చర్యచకితులైనాము. ఈ విధానం యొక్క అమలుకు వేచి చూడాలని నారదమునీంద్రులు అంటారు ఆనాడు. కానీ ఈనాడు మేము ఎంతో అదృష్టవంతులము. శ్రీ విఠల్ బాబా సన్నిధానంలో ఎందరో దారి తప్పిన తమ్ముళ్ళు సేద తీరినారు. ఈ సమాజంలో పాపం చేయనివారు, తప్పులు చేయని వారు ఎవ్వరూ లేరు. అటువంటి వారిని దరిచేర్చుకుని శ్రీ బాబాగారు వారిలో వారి లోపాలు తెలియచెప్పి వారి జీవితాలలో వెలుగులు కురిపించి వారి సంసారాలు చక్క చేసి ఉదంతాలు లెక్కలేనన్ని కలవు. ఇవన్నీ నా మనసులో మెదులుతూ ఉండగా శ్రీ బాబాగారికి మొక్కి ఇలా విన్నవించుకున్నాను. స్వామీజీ, శ్రీపాద స్వామివారు కైలాసం నుండి గోకర్ణం చేరినారు. గోకర్ణంలో సుమారు 3 సంవత్సరాలు ఉన్నారు. వారు శ్రీశైలంలో 4 మాసములు గడిపినట్లు చెప్పియున్నారు. ఆ సమయంలో శ్రీశైలంలో శ్రీ స్వామివారి లీలల గురించి మాకు వివరించితే ధన్యులము అని కోరారు. అప్పుడు శ్రీ బాబాగారు శ్రీ పాదుల వారిని ధ్యానించి కొంతసేపటికి కన్నులు తెరిచి ఇట్లు చెప్పసాగిరి. మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబాదేవి నెలకొన్న శ్రీశైల క్షేత్రమునకు స్వామి చేరుకోవాలని సంకల్పించారు. సంకల్పించగానే శ్రీపాదస్వామి వారు యోగగమనంతో శ్రీశైల క్షేత్రమునందు ప్రకటమైనారు. వారి సంకల్పము లోక కళ్యాణ కారణము. మహాత్ములకు కర్తవ్య నిష్టయే బలమైనది. వేరెటువంటి బంధములు వారిని బంధించవు. ఇతరులకు వారి సంకల్పములు ఏ మేరకు తెలుపవలయునో ఆ మేరకే తెలుపుతారు. వారు సంకల్పించిన గోకర్ణ క్షేత్ర పవిత్రీకరణము, మాలిన్య ప్రక్షాళనము, మహిమా ప్రదీపనము మొదలగు సంకల్పములు పూర్తి అయినవి. ఆ క్షేత్రము సంపూర్ణ తేజోవంతమై పూర్వపు వైభవమును సంతరించుకున్నది. శ్రీపాదస్వామి వారు కైలాసమునందు తమ దివ్య ప్రణాళికను విశదపరిచి తదుపరి వారి కార్యక్రమములను సర్వత్రా వీక్షించు పరమేశ్వరుడును ఆయన పరివారమును శ్రీశైల క్షేత్రమందు వారి రాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. వారందరూ శ్రీపాదస్వామి సాన్నిధ్యమును అభిలషించుచున్న విషయము శ్రీ స్వామివారు గ్రహించుకొనిరి. వారి రాకకై ఎదురుచూచున్న ప్రకృతిమాత పులకించిపోయింది. శ్రీశైల క్షేత్ర శోభ నూతనంగా ప్రకాశిస్తున్నది. వృక్షములు, లతలు సమస్తము కొత్త చిగుళ్లతో పువ్వులతో కలకల్లాడుచున్నాయి. శ్రీపాదుల వారి ఆగమనం దైవరహస్యం కనుక అచ్చట ఉన్న సాధువులకు సాధకులకు అర్థం కాలేదు. కానీ వాతావరణ పరిస్థితులను బట్టి ఎవరైనా మహాత్ములు ఈ క్షేత్ర దర్శనమునకు వచ్చుచుండవచ్చునని మాత్రం గ్రహించగలిగారు. వారి సాధనలో నిమగ్నులైనారు. బ్రహ్మచారి నిర్మలానంద మరియు వయోవృద్ధులైన శ్రీ అభేదానంద స్వామి, సరస్వతి స్వాముల వారు మాత్రం అచటికి వచ్చు మహాత్ముల గురించి ఏమైనా ఆధారం లభిస్తుందేమోనని తీవ్రంగా ధ్యానం చేయసాగినారు. శ్రీపాదస్వామి ముందుగా సాక్షి గణేశుని దర్శించుగోరి ఆయన సన్నిధిలో నిలిచిరి. వారిరువురు ఆంతర్యం ఒక్కటేగావున శ్రీ గణపతి దేవుడు స్వస్వరూపముతో ప్రకటమై శ్రీపాద శ్రీవల్లభ, స్వాగతం సుస్వాగతం. మీ రాకకై ఎదురు చూచుచున్నాము. చాలా సంతోషం, మీరు వచ్చేశారు అని పలికిరి. శ్రీపాదుల వారు శ్రీ గణేశునికి అభివాదము చేసి, స్వామి, నాకు అమ్మ దర్శనము ఆశీస్సు కావాలి. అమ్మను దర్శించుకొనుటకు అనుమతి ప్రసాదించండి. తమరు మొదటి దైవం కదా అనగా గణేశుడు శ్రీపాదునితో, మన ఇరువురి మధ్యను అంతరము లేదు, అవశ్యం దర్శించండి. అమ్మ కూడా మీ కొరకు ఎదురు చూస్తున్నది అని తెలిపి అంతర్ధానం అయినాడు. శ్రీపాదుల వారు చిరునవ్వులు నవ్వుకుంటూ శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకోగా ఆయన సంతోషాంతరంగుడై చిరునవ్వులతోనే స్వామివారి నమస్కారములు అందుకున్నారు. వ్యక్తుల మధ్య నమస్కారం యొక్క అర్థము నీకు నాకు భేదం లేదు అని తెలుపుకొనుటయే. అదేవిధంగా దైవరూపాల మధ్యన కూడా అంతరం లేదు. కానీ కార్యార్థమై మాత్రమే దైవం అనేక రూపాలలో ప్రకటం అవుతూ అనేక నామాలుగా రూపొందినది. ఇది ప్రతివారు తెలుసుకోవలసిన విషయం. ఆ తర్వాత శ్రీపాదస్వామి శ్రీ భ్రమరాంబ మాత దర్శనమునకు వెళ్ళిరి. వారు ఆ మాత
సన్నిధిలో కాలు పెట్టగానే అమ్మ ప్రత్యక్షమై ఎంతో కాలం తర్వాత కంటబడిన తనయునిపై తల్లి ప్రేమామృతమును కురిపించు విధముగా ప్రియ సంభాషణమును చేసెను. ఇరువురు తన్మయులై లోక కళ్యాణం గురించి చర్చించుకునిరి. శ్రీపాదుల వారిని కొంతకాలం తన సన్నిధిలో ఉండమని కోరగా శ్రీపాదులు తమ ఇచ్చగూడా అదేనని వ్రాకుచ్చిరి. శ్రీపాదస్వామివారు చాతుర్మాస్యములు ఇక్కడనే ఉండవలనని నిర్ణయించుకొనిరి. శ్రీపాదుల అవతారము తెలుసుకొనక పూర్వము తమ తాతగారైన బాపన్నార్యులకు ప్రేరణనిచ్చి వారి చేత ఇచ్చట ఎన్నో సంవత్సరముల కిందటనే సవితృకాటక చైనమను మహాయాగము చేయించి ఇచ్చటి దేవతలందరికీ శక్తిపాతము నిర్వహింపచేసియున్నారు. ఇప్పుడు మరి కొంతకాలము స్వామివారు నివసించి ఈ క్షేత్రమును మరింత శక్తి సంపన్నంగా చేయదలిచిరి. శ్రీశైల శిఖర దర్శనం చేత మానవులకు పునర్జన్మ ఉండదని శాస్త్రవాక్యం. అన్ని క్షేత్రాలకు వలనే ఇక్కడ కూడా కొందరు మ్లేచ్చులు, అనాచారులు, దుండగులు వలన క్షేత్ర మహత్యమునకు ముప్పు వాటిల్లినది. పూర్వ వైభవమును ఆ క్షేత్రమునకు ప్రసాదించుటకు మహాత్ములు, త్యాగధనులు మాత్రమే సమర్థులు. త్రిమూర్తి స్వరూపుడు, దత్తస్వరూపుడు, కలియుగ ప్రథమావతారుడు అయిన శ్రీపాద శ్రీవల్లభుడే ఈ విధమైన శక్తిపాతం చేయగల సమర్థుడు. కావున వారి రాకకై అక్కడ తపము ఆచరించుచు మహాత్ములు మరియు క్షేత్రాది దేవతలు అందరూ ఎదురు చూచుచున్నారు. వారి అభ్యర్థన మరియు తన కార్యాచరణ దృష్ట్యా శ్రీపాదస్వామివారు ఆ క్షేత్రంలో 4 మాసములు ఉండవలనని సంకల్పించుకున్నారు. శ్రీశైలము దట్టమైన అరణ్య మధ్యమున ఉన్న పర్వత శిఖరం పైన నెలకొని ఉన్న పుణ్యక్షేత్రము. ఎంతోమంది ఋషులు, యోగులు, మునులు, సిద్ధులు అదృశ్యముగా వారి సాధనలను కొనసాగించుచు వారి యొక్క తపోశక్తిని ఆ క్షేత్రమునందు దారపోయుచుందురు. సాధువులు, సన్యాసులు అచటి శక్తి ప్రసారమును స్వీకరిస్తూ తమ సాధనలకు మెరుగులు దిద్దుకొని అద్భుతమైన దర్శనములను పొంది ఉన్నత యోగస్థితులను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందువలన ఈ క్షేత్రమందు అనేక స్థాయిలలో సాధన సాగుచుండును. పూర్ణత్వమును పొందిన సిద్ధులు కూడా లోక కళ్యాణార్థం వారి సాధనను వినియోగిస్తూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ క్షేత్రంలో కృష్ణమ్మ పాతాళగంగా అనే పేరుతో ప్రవహిస్తూ క్షేత్ర మహత్యమును ఇనుమడింప చేస్తున్నది. తనలో స్నానమాడిన వారికి పాప ప్రక్షాళనం గావిస్తూ వారిని పవిత్రీకరించిన మహాత్ముల స్పర్శతో తిరిగి తాను పవిత్రతను పొందుచూ ప్రవహిస్తున్నది. 2 రోజుల వరకు శ్రీపాదస్వామి వారి గురించి అక్కడ సాధకులకు గుర్తింపు కలగలేదు. శ్రీపాదస్వామివారు కూడా నిత్యము పాతాళగంగలో స్నానం ఆచరించి తమ సాధనను, అభ్యాసము, అనుష్ఠానములను నిర్వర్తించుచు గడిపిరి. లోకహితము కొరకు శ్రీ గణేశుడే వీరి ఉనికిని బయటపెట్ట సంకల్పించి కొందరు సాధకులకు స్వప్న దర్శనం ఇచ్చి ఏకకాలంలో వీరు సద్గురువులని, వారిని ఆరాధించిన వారి మార్గములు సుగమం కాగలవని ప్రబోధించెను. ఆ స్వప్నంలోనే శ్రీపాదుల వారి రూపమును చూపించెను. ఆ విధమైన గణపతి యొక్క స్వప్న సాక్షాత్కారం కూడా వారికి మునుపు ఎన్నడూ కలిగి ఉండలేదు. కావున ఆశ్చర్య సంభ్రమములు, ఆనందము ముప్పిరిగొనగా వారు ఎవరికి వారే క్షేత్రమంతయు గాలించసాగిరి. హటకేశ్వరము, పాలధార, పంచదార, భీముని కొలను, విభూది మిట్ట ఇత్యాది ప్రాంతములన్నింటి యందును వారి అన్వేషణ తీవ్రముగా సాగించిరి. వారి సాధన ఫలించింది. వెదుకుపోయిన తీగ కాలికి తగిలినట్లు ఒక ఏకాంత ప్రదేశమున విశాలమైన వటవృక్ష ఛాయలో గల రాతిబండ పైన మృగచర్మముపై కాషాయ వస్త్రధారి అయి శ్రీపాద శ్రీవల్లభులు ధ్యానమందు నిమగ్నులయుండుట దర్శించిరి. రుద్రాక్షలు, తులసి పూసలు లలాటమందు నామము ధరించిన 16 సంవత్సరాల ప్రాయము గల బాలయోగి పుంగవుని దర్శనం చేసుకొనిరి. చిరు దరహాస వదనారవిందము ఎంతసేపు చూచినను తనివి తీరదనిపించు ముద్దుల మోముతో ఆజానుబాహుడై దివ్య తేజస్సుతో ప్రకాశించు ఆ ధ్యానమూర్తిని మనసారా వారంతా స్తుతించుచు ఆ మహాత్ముడు ఎప్పుడు కన్నులు తెరుచునాయని అట్లే వేచియున్నారు. వారిలో వారు ఇటువంటి సద్గురువు సాక్షాత్గా దక్షిణామూర్తి వలె తేజరిల్లు వారు మన పూర్వపుణ్య విశేషం చేతనే ఇచ్చటికి వచ్చారు. వీరి సాంగత్యము, సమాశ్రయము మనము పొంది తీరవలసిందేనని భావించుచు గణపతిని కృపను శ్లాఘించుచున్నారు.
అట్లు ఉండగా కొంత సమయమునకు శ్రీపాదుల వారు నెమ్మదిగా కన్నులు తెరిచి చుట్టూ చేరి ఆతురతతో వీక్షించుచున్న యోగులు సాధకుల వంక చిరునవ్వులు చిందిస్తూ కృపాదృష్టిని సారించారు. చేతులు జోడించి నిలబడియున్న వారందరినీ కనుసైగలతోనే పలుకరిస్తున్నట్లు శ్రీస్వామి ఏమిటి, ఎందుకు వచ్చినారన్నట్లు అడిగారు. వారిలో ముఖ్యులు కొందరు వినయపూర్వకంగా నమస్కారములు చెల్లించి, స్వామి తమరేనా శ్రీపాద శ్రీవల్లభులు? శ్రీ గణేశుని ప్రబోధంతో మేము తమరికై అన్వేషణ సాగించి ఇచట దర్శించుకుని తృప్తి చెందినాము అని పలుకగా శ్రీస్వామి అవునన్నట్లుగా తలను పంకించారు. అందరూ ముక్తకంఠంతో జయము జయము శ్రీపాద శ్రీవల్లభ గురుమూర్తునికి జయముగాక అని జయం జయధ్వానములు చేసినారు. తర్వాత వారి విన్నపములు ఈ విధంగా వివరించసాగారు. స్వామి, సాధకుల పాలిటి కల్పవృక్షమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు భూమిపైన అవతరించిన విషయము కొందరు మహాత్ముల ద్వారా వినియుంటిమి. ఆది గురువైన అవతార పురుషుడు ఎప్పటికైనా ఈ క్షేత్రమునకు వచ్చెదరని కూడా వినియుంటిమి. అందులకై మేమందరము క్షణక్షణం ఎదురుచూచుచుండగా ఈనాటికి మా అదృష్టం ఫలించింది. స్వామి, మాకు ఏమి కావలనో మాకే తెలియదు. మా సాధనలో అవరోధములు తొలగి మార్గము సుగమము కావలను. దానికై మార్గదర్శకుని అవసరం గలదు. మాలోని లోపములు మాకు తెలియబడవు. తెలిసినను వానిని దూరీకరించుకొని శక్తి లేక ముందుకు పోలేకపోవచున్నామని మాత్రం తెలుస్తున్నది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మమ్ము రక్షించి మార్గము సరిచేయగల సమర్థులు తమరే స్వామి. తమరి ముగ్ధమోహన సౌందర్య రూపమును దర్శించగని మా కన్నులు సార్థకత పొందినవి. ఈ జన్మలు సార్థకమయ్యే విధంగా మమ్ము ఆశీర్వదించండి అని మొక్కి వేడుకొనిది. ఈ పవిత్ర క్షేత్రమందు పవిత్ర చాతుర్మాస్యారంభ సమయంలో తమరి దర్శనం మేము ఇప్పటి వరకు చేసిన సాధనల ఫలమని నమ్ముచున్నాము. దయతో ఈ పర్వదినమున మాతో గడిపినచో మా జీవితములు ధన్యములు అగును. నిత్యము పాతాళగంగా స్నానముతో పాటుగా తమరి జ్ఞానబోధయను గంగలో కూడా స్నానమాడి తరింతుము అని ప్రార్థనాపూర్వకంగా కోరుకొనిరి. శ్రీస్వామి అంతయు చిరునవ్వులతోనే విని అంగీకార సూచకంగా తలను పంకించినారు. అచట చేరిన వారిలో బ్రహ్మచారి నిర్మలానంద అను యోగి శ్రీస్వామి వారిని ప్రార్థించి తన మఠమునకు రమ్మని ఆహ్వానించి తోడ్కొనిపోయి వారికి తమ యథాశక్తి కందమూలాదులను భిక్ష ఒసగెను. తదుపరి అచ్చటిని విశ్రాంతికై ఏర్పాట్లు చేసినాడు. ఆ క్షేత్రంలో స్థిరంగా ఉండే సాధకులు, తాపసులు, యోగులు, బ్రహ్మచారులు, సిద్ధులే కాక అనేక మంది గిరిజనులు కూడా ఉంటారు. గిరిజనులు వనమూలికా సేకరణ ద్వారా కొందరు వైద్యులకు సహకరిస్తూ వారి వారి జీవన విధానమును అనుసరించి భుక్తిని సంపాదించుకొనిచుండెడివారు. యోగులు, సాధకులు కొన్ని వనమూలికలు పత్రములను సేకరించి వాటిని ఉపయోగించు విధానములను గిరిజనులకు తెలిపేవారు. తద్వారా క్రూరమృగముల నుండి, విషజంతువుల బారి నుండి రక్షణ లభించును. అట్లే కొన్ని చెట్ల ఆకులు తినుట ద్వారా ఆకలిదప్పుల నివారణ కలుగును. కొన్ని మూలికలను ఉపయోగించి దీర్ఘవ్యాధుల నివారణ చేయుచుండెడివారు. గిరిజనుల అడవిలో తిరిగి మహాత్ముల యోగులైన వారికి అనేకమైన కందమూలాలను, ఫలములను సమర్పించెదరు. వారు ఏ విధమైన ప్రతిఫలమును ఆశించక కేవలం వారి దీవెనలు మాత్రమే ఆశించెదరు. యాత్రికుల వద్ద మాత్రం ప్రతిఫలం తీసుకుందురు. అడవిలో లభించు ఫలములు, తేనె తెచ్చి యాత్రికులకు విక్రయించెదరు. కొన్ని రకముల దుంపలు కూడా విక్రయించెదరు. శ్రీశైల దర్శనంతో పాప ప్రక్షాళనమే గాక యోగుల దర్శనం లభించును. వారి అనుగ్రహము, ఆశీస్సులు లభించి అనేక రోగములకు నివారణ లభించునని కష్టపడి ఆ రోజుల్లో శ్రీశైల యాత్ర చేసేవారు భక్తులు. సాధువుల్లో కొందరు మాత్రమే యాత్రికుల వద్ద యాచన చేసి పదార్థములు గాని ద్రవ్యము గాని తీసుకొనుట జరుగును. ఉత్తమ సాధకులు ఎవ్వరూ దక్షిణ తీసుకొనరు. మఠములందు కొంతసేపు మాత్రమే నివాసము చేయుదురు. ఎక్కువ సమయం వృక్షాఛాయలలోని జీవితమును గడుపుదురు. సత్రములందు జరుగు అన్నదానములకు కూడా కొందరు మాత్రమే పోయెదరు. వారి వారి గురువుల ఆదేశముల ప్రకారం జీవనం సాగిస్తూ సాధనను కొనసాగించేవారు. ఉత్తముల ఈ విధంగా మఠములందు చేరు సాధకులు, బ్రహ్మచారులు, సాధువులు, సన్యాసులు అనేక స్థాయిలలో ఉంటారు. కావున ఒకరి పద్ధతి ఒకరికి నచ్చదు. తమ తమ మార్గములే అసలైన జ్ఞాన మార్గములని ఎవరికి వారు భావిస్తూ ఉంటారు.
శిష్యులపైన గురువుకు మాత్రమే శాసించు అధికారం కలదు. ఇచ్చట ఎవరిపైన ఎవరికిన్ని అధికారం లేనందున వారి మార్గమే గొప్ప, వారి గురువులే గొప్ప అని భావించుట జరిగేది. భక్తులు ఎవరైనా దరిచేరి జ్ఞానం గురించి తెలుసుకోవాలని ప్రశ్నించితే వారి పద్ధతిలో మహావాక్యాల వివరణలు అద్వైత సిద్ధాంతముల గాని శంకర భాష్యములు గాని బోధించేవారు. అది సామాన్య గృహస్థులకు, ప్రారంభ సాధకులకు ఉపయోగపడుతుంది. కానీ తోటి సాధకులు, సన్యాసులు వాటిని ఖండించుట, ద్వేషించుట, వ్యతిరేకించుట కూడా అప్పుడప్పుడు జరుగును. ఆ క్షేత్రమునకు కొన్ని పర్వదినములందు పండితులు వచ్చి గొప్పగా ఉపన్యాసములు చెప్పుట జరుగును. ఎవరికి అవసరమో వారు మాత్రమే విని తరించెదరు. అచట ధ్యాన, యోగ, తపో సాధనలు చేయువారికి సాక్షాత్గా శ్రీ మల్లికార్జున స్వామి వారే సిద్ధిని ప్రసాదించెదరను విశ్వాసము ముఖ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్వామి శ్రీపాదుల విచ్చేసినారంటే శ్రీ గణేశుడు చెప్పబట్టి వీరిని దత్తస్వామిగా, ఆది గురువుగా అందరూ అంగీకరించినారు. లేకుంటే ఎవరి దారి వారిదే, అందరూ ముముక్షువులే. కానీ మనసు పరిపరి విధముల ఆలోచనలతో ఉండును. భావైకము లేనందున అంగీకారము కుదరదు అన్నమాట. శ్రీపాదస్వామి వారి దివ్యతేజో సంపన్నత్వము ముముక్షులందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చింది. వారి వారి సాధనలు అనేక స్థాయిలలో ఉన్నను ఆత్మజ్ఞానము, ఆత్మసాక్షాత్కారమును పొందవలను అన్న ఒకానొక లక్ష్యము అందరి యందునూ గలదు. కావున శ్రీస్వామివారి అనుమతితో శ్రీ అభేదానంద స్వామివారి ద్వారా యజ్ఞక్రతువులు నిర్వహింపబడును. అనంతరం శ్రీపాదుల వారి పవిత్ర జ్ఞానబోధకు సమయాన్ని వినియోగపరచునట్లుగా ఒక ప్రణాళిక నిర్ణయింపబడింది. ఆ ప్రకారంగా సర్వులున్నూ శ్రీస్వామివారి సన్నిధానమునకు చేరుకునేవారు. సభికులందరి అభిప్రాయమును శ్రీ అభేదానంద సరస్వతి స్వామివారు శ్రీపాద స్వామివారికి ఇట్లు విన్నవించారు. స్వామి సద్గురుత్తమ, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాత్మక, స్వయం ప్రకాశమూర్తివైన శ్రీ దత్తాత్రేయ స్వామి మాపై ఎనలేని కరుణతో శ్రీ మల్లికార్జున స్వామివారు తమర్ని ఇక్కడకు రప్పించినారు. మాకు హితోపదేశమును చేయ ప్రార్థన అంటూ శ్రీస్వామిని చేతులు జోడించి స్తుతించి ప్రార్థించారు. అందరూ ఆమోదంగా సాధు సాధు అని పలికిరి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు ఒకంతసేపు ధ్యానముద్రలో సర్వేశ్వరుని భ్రమరాంబమాతను ప్రార్థించి కన్నులు తెరిచి అందరిపైనను ప్రేమాస్పద దృష్టి సారించుచు ఇట్లు ప్రారంభించిరి. మహాత్ములారా, తాపసులారా, మీ మనోభావములు మాకు అవగతమైనవి. మీరందరూ మీ సాధన మార్గములలో నిష్ణాతులే. మీ అనుభవములను అనుసరించి వ్యక్తీకరించు మీ భావములు మీకు సత్యముగా గోచరించుట సహజమే. ఇదియే మాయ యొక్క విలాసము. సత్య వస్తువు అనబడు పరబ్రహ్మ తత్వమునకు మార్పు లేదు. ఏకమై, సమరసమై, నిత్యమై, అఖండమై, అద్వితీయమై, అచింత్యమై, స్వప్రకాశమై, అనూహ్యమై, ఆద్యంతరహితమై, అచలమై, సమస్తమందును వ్యాప్తమై ఉన్నది. స్వయం కృషితోనూ తీవ్ర సాధనతోనూ దృఢ సంకల్పంతోనూ మాత్రమే దీని ఉనికిని తెలియనగును. అదియే సాక్షాత్కారము. అప్పటిదనుక సంశయములు ఉద్భవించుచునే ఉండును. శరీరధారులందరికీ ఈ సమస్య ఏర్పడుట సహజము. త్రిగుణముల సమిష్టి రూపమే మానవ దేహములు. ఆయా గణములు సమతుల్యముగా ఉండక ఒకదానిని ఒకటి మించుటకై ప్రయత్నించును. ఏ గుణం యొక్క ఆధిక్యత ప్రకాశించుచుండునో వ్యక్తి ఆ గుణం యొక్క ప్రభావము చేత ప్రవర్తించుచుండును. దేహంతో తాదాత్మ్య భావనను దేహాత్మ భావన అందురు. పరమాత్మతో తాదాత్మ్యమును సాధన ద్వారా అనుభవించుచుండు వారికి క్రమంగా దేహాత్మ భావన తొలగిపోవును. అనగా నేను దేహమును కాను, పరమాత్మ యొక్క అంశమును. ఆ తత్వమును అవగాహన చేసుకొనుట కొరకు ఈ దేహమును పరికరము యొక్క అవసరం ఉన్నది. దీనిని ఉపయోగించుకొని ఈ జనన మరణ వలయము నుండి విడువడవలయును అను తీవ్రమైన ఆకాంక్ష యొక్క మరొక్క పేరే ముముక్షత్వము అనబడుతోంది. మీరందరూ మోక్షాపేక్ష కలిగిన వారే. కావున అందరికీ కావలసింది ఒకే ఫలితము, అది ఏ ఆత్మ సాక్షాత్కారము అని బోధించగా సభలోని ముముక్షువులేగాక అనేక మంది భక్తులు, యాత్రికులు కూడా సంభ్రమాశ్చర్యములో మునిగి కొంతసేపు చిత్తరువుల వలె ఉండిరి. శ్రీస్వామివారి ప్రవచనం సాగినంతసేపును వారి వారి హృదయాలకు చల్లని
అమృతపు జల్లుల వలె సోకి ఆషాఢ మాసపు తొలకరి జల్లులకు భీడుభూమి పులకరించిన విధంగా పులకరింత కలిగి వింటున్నంతసేపు వారికి శరీర భావన తెలియనే లేదు. శ్రీపాదస్వామి వారు చివరకు శాంతి మంత్రములు పలుకుచూ ఉండగా అందరూ శృతి కలిపిరి. అందరూ జయ జయనాదములు చేయగా శ్రీస్వామివారు వారందరితో ఇట్లనిరి: ఆర్యులారా, ఈ విధంగా ఈ సత్సంగములో విషయములను శ్రవణ మనన నిధి ధ్యానములతో అందరూ గ్రహించండి. మేము స్వేచ్ఛా విహారులం కావున నిత్యం మేమున్నను లేకున్నను తమలో ఎవరో ఒకరు ఈ సత్సంగము నిర్వహించుకునుడు అని సూచన చేసిరి. సాధకులందరూ ఈ విషయమునకు ఒడంబడి ఇట్లనిరి: స్వామి, తమ మృదుమధుర గంభీర విషయ వివరణములు మాకు ఎంతో ఉపకరించినవి. తమ అనుగ్రహంతో ఈ జ్ఞానామృతమును గ్రోలుచున్నాము అనిరి. తదుపరి ఒకనాడు శ్రీస్వామివారు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ తత్వ ప్రకాశములను ప్రవచించగా వారి వారి జ్ఞానము విజ్ఞానమయముగా మారుటను వారు గ్రహించుకొనుచుండిరి. సింగన్న దొర అను భిల్లుడు అక్కడ ఉండే స్వాములు కొందరికి క్షేత్రానికి వచ్చిపోయే భక్తులకు అడవిలో దొరికే దుంపలు ఫలములు పూలు అనేక రకాల ఆకులు కొన్ని తీగలు వనమూలికలు వేరులు పుట్ట తేనె వంటి అమూల్య వస్తువులు సేకరించుకుని వచ్చి ఎవరికి కావలసినవి వారికి ఇస్తూ ఉంటాడు. కొన్ని విక్రయిస్తాడు. అడవి కట్టెలు తెచ్చి యజ్ఞ సమిధలు సమకూర్చుతాడు. శ్రీస్వామివారు వచ్చింది మొదలు వారి రూపం చూచి ఆయన దివ్యపురుషుడని గ్రహించుకున్నాడు. ఇది అతని యొక్క పూర్వపుణ్య వశమున కలిగిన అదృష్టంగా భావిస్తూ నిత్యం శ్రీస్వామి సన్నిధిలో కొంచెం సేపైనా గడపనిదే పోయేవాడు కాదు. ఇలా ఉండగా కొన్ని రోజుల తర్వాత ఒక రోజున కందమూలములు సమర్పించి చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు. శ్రీస్వామివారు ప్రేమమూర్తులే అయినా అడిగేటందుకు సంకోచంగా ఉంది. అందుకని అట్లే నిలబడి ఉండగా శ్రీస్వామివారే స్వయంగా పలకరించి: ఏమి సింగన్న దొర, ఏదో ఆలోచించుకొంచున్నావు అంటూ ప్రశ్నించేసరికి సింగన్న తడబడ్డాడు. శ్రీస్వామివారు: చెప్పు, భయం దేనికి, నీకేం కావాలో అడుగు. అపారమైన సేవలు అందరికీ అందిస్తున్నావు. ఆ మల్లికార్జున స్వామి దయవలన నీకు ఏమీ కొరత ఉండదు అన్నారు. సింగన్న దొర శ్రీస్వామి పాదాలు పట్టుకుని: స్వామి, తమరికి తెలియంది ఏముంది? నాకు 6 సంతానము, అందులో 4 కుమారులు. స్వామి, 4వ కుమారునికి చూపు లేదు. 2 కుమార్తెలు, అందులో చిన్న కుమార్తెకు మాటలు రావు. ఆ గుడ్డి మూగపిల్లల భవిష్యత్తును ఊహించినప్పుడల్లా నా గుండె బద్దలవుతూ ఉంటుంది. స్వామి, తెల్లవారితే అడవి జంతుల మధ్య తిరుగుచూ పొట్ట పోసుకునే వారం కదా. తమరు చెప్పే వేదాంత జ్ఞానబోధలు వింటూ ఉంటే ఈ శరీరాలు ఎవ్వరికీ శాశ్వతం కాదని తెలుస్తూనే ఉంది. అవివేకులము మోటు మనుషులం స్వామి. తమరు చూపే ప్రేమ, తమరు బోధించే అహింస అనే విషయాలు మా జీవితాలకు చాలా దూరం. నేను ఇంటికి పోయి తమరు చెప్పిన విషయాల గురించే ఆలోచన చేస్తూ ఉంటున్నాను. నా భార్య ఇదేమిటని అడిగింది స్వామి. నా భార్యతో తమరు చాలా గొప్ప మహిమ గలవారని, ప్రేమ కలిగిన వారని చెప్పాను స్వామి. అప్పుడు ఆమె నాతో ఇలా జగడం ఆడింది: ఆడవాళ్లైన మేము సాధు సన్యాసుల వద్దకు చేరలేము కదా. అంత గొప్ప స్వామిని మరి నేను పిల్లలు చూడవద్దా? నీవే చూచుకుంటూ గడిపేస్తావా అంది. స్వామి, తమరు కనుక దయ చూస్తే మీరు ఎప్పుడంటే అప్పుడే నా గుడిసెకు తీసుకుపోతాను. నా భార్య కూడా ఒక్కసారి తమరిని దర్శించుకున్నదంటే ఇక నన్ను ఆటంక పెట్టదు స్వామి. ఎన్నాళ్ళైనా నీ సేవ చేసుకొనిస్తుంది. నా ప్రార్థన ఆలకించండి స్వామి. అక్కడైనా పండ్లు తేనె దుంపలు అవే తిందురుగాని అని బ్రతిమాలుచు చేతులు కట్టుకొని చెప్పుచున్నంతసేపు శ్రీపాదస్వామి చిరునవ్వులు చిందిస్తూ విన్నారు. శ్రీపాదస్వామి వారికి అతనిపై దయ కలిగింది. వెంటనే శ్రీస్వామివారు బ్రహ్మచారి నిర్మలానందతో ఇలా అన్నారు: బ్రహ్మచారి, సింగన్న ఇంతగా కోరుచుంటే నాకు వారింటికి వెళ్ళాలనిపిస్తోంది. మరి నీవేమంటావు అని ప్రశ్నించగా ఆయన: స్వామి, తమరు ఏది నిర్ణయిస్తే మాకు అదే శిరోధార్యం. వేరే అభిప్రాయం ఏమీ లేదు అన్నారు. అనగానే శ్రీపాదస్వామి లేచి పోదాం పద సింగన్న అనగానే బ్రహ్మచారి వారిని అనుసరించాడు. ముందు సింగన్న, తర్వాత శ్రీస్వామి, ఆ వెనుక బ్రహ్మచారి విసవిసా నడవడం ప్రారంభించారు. ఇంట్లో ముందుగా చెప్పకుండా హఠాత్తుగా శ్రీస్వామిని తన ఇంటికి ఆహ్వానించేశాడు. పరుగులాంటి నడకతో ముగ్గురు సింగన్న గుడిసెకు చేరుకున్నారు. సింగన్న భార్యను: ఓ లచ్చి, ఏడున్నావే,
రాయే అంటూ అడవి ప్రతిధ్వనించేలాగు కూత పెట్టాడు. ఓ వస్తున్నా అంటూ భార్యా పిల్లలందరూ బిలబిలా వచ్చేశారు. ఈ లోపల శ్రీస్వామివారిని కూర్చోమనాలంటే ఒక్కటే కర్రల మంచం ఉంది. వాళ్ళింట్లో అదే వాల్చి, స్వామి దయచేయండి కూర్చోండి స్వామి అనగా శ్రీస్వామి ప్రసన్నులై వచ్చి కూర్చున్నారు. ఇంతలో సింగన్న ఒక ఈతాకుల చాపను కింద పరిచి బ్రహ్మచారిని కూర్చుండజేశాడు. అతని భార్య సరాసరి దొడ్డివాకిల్లో నుండి వచ్చింది. సింగన్న భార్యతో లచ్చి, ఈ స్వామివారే శ్రీపాదులంటారు. వారి సిరిపాదం మన ఇంట్లో పెట్టారు. ఇక చూడు మన అదృష్టం ఎట్లా మారిపోతుందో అంటూ ఉన్నాడు. అంతలో ఆమె వచ్చింది. స్వామి మమ్మల్ని దయతో చూడండి, అడవిజాతి మనుషులం, మాకు ఏ మర్యాదలు తెలియవు అంటూ మోకాళ్లపై వంగి నమస్కారం చేసింది. శ్రీస్వామి దరహాసంతో వారిపై తమ అమృత దృష్టిని కురిపిస్తున్నారు. ఇంతలో బ్రహ్మచారి నిర్మలానంద సింగన్నతో శ్రీస్వామి వారికి పాదాలు కడిగి పూజించండి అని చెప్పగా లక్ష్మిపోయి ముంతతో నీళ్లు తెచ్చింది. కొన్ని అడవి పూలు తెచ్చారు పిల్లలు. అన్నీ పెద్ద పెద్ద ఆకులలో పెట్టుకొని సింగన్న బ్రహ్మచారితో, అయ్యా నీవే పూజ ఎట్లా చేయాలో మాతో చేయించు అనగా ఆయన ముందుగా శ్రీస్వామివారి పాదాలు కడిగించారు. ఆ కడిగిన నీటిని పక్కకు తీసి పువ్వులతో పూజ చేయించారు. నైవేద్యంగా తేనెలో వేసిన నేరేడు పండ్లు, జామ పండ్లు, కొన్ని దుంపలు తెచ్చి అన్నీ ఆకులలో పెట్టించారు. తర్వాత అందరినీ వచ్చి నమస్కారం చేసుకోమనగా వరుసగా అందరూ నమస్కరించారు. అట్లు నమస్కరించేటప్పుడు తన 4వ కుమారుడు అంధుడని చూపించాడు సింగన్న. స్వామివారి పాదాలకు నమస్కరించుటకై అతడు వంగి శ్రీస్వామి పాదాలు స్పృశించి కన్నులకు ఆ చేతులను అద్దుకొనగానే అతనికి చూపు కనిపించడం అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. తర్వాత సింగన్న తన మూక కుమార్తెను తీసుకువచ్చి శ్రీస్వామి వారికి మొక్కించాడు. నివేదన చేసిన ఫలములలో నుండి ఒక నేరేడు పండు తీసి శ్రీస్వామివారే ప్రసాదం ఆ పిల్ల చేతుల్లో ఉంచి, తిని రుచి చెప్పు అన్నారు. ఆ పిల్ల ఆ పండును తిని, ఇది తీయగా ఉంది అని మాట్లాడుచూ తెలిపేసరికి ఆ భార్యాభర్తల ఆనందానికి హద్దులే లేవు. బ్రహ్మచారి యొక్క ఆశ్చర్యానికి ఆనందానికి కూడా అవధుల్లేవు. ఇంతటి మహిమాపూర్ణమైన స్వామివారి సాహచర్యం ఎన్ని జన్మల పుణ్యం వల్లనో గాని లభించదు అనుకుంటూ ఆ మాటను పైకే అనేశాడు. వెంటనే శ్రీపాదస్వామివారు, నిర్మలానంద, విన్నవి చూచినవి ఏవైనా నేనీ ప్రాంతంలో ఉన్నంతవరకు ఎవరికీ బహిర్గతం చేయవద్దు అంటూ ఆజ్ఞాపించారు. అట్లే నడుచుకుంటామని అందరూ తల ఊపారు. తర్వాత శ్రీపాదస్వామి వారికి తేనెలో మాగిన నేరేడు పండ్లు, మరికొంత తేనె, జామ పండ్లు అన్నీ పలహారంగా సమర్పిస్తే వారు వాటిని అతి సూక్ష్మంగా స్వీకరించి మిగిలినవి అక్కడున్న వారికే పంచమన్నారు. ఆ పైన శ్రీ స్వామివారు ఇంకా తిరిగి మఠానికి పోవ సంకల్పించగా మరలా సింగన్న దొర నమస్కారం చేసుకుని, స్వామి ఈ జన్మకి ఇది చాలు, నాకింకా జన్మలే లేకుండా సెయ్యి, నీవు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది స్వామి, నీవు సాక్షాత్తుగా శ్రీశైల మల్లన్నవే అంటూ నమస్కరిస్తుంటే అతని పూర్వజన్మలన్నీ శ్రీస్వామివారి మనోదృష్టిలో ఒక్కసారిగా గోచరించినవి. అతడు ఒకానొక జన్మలో వేదాంగములు చదివిన గొప్ప పండితుడు, అధ్యాపకుడు. ఆ సమయంలో తాను కాశీలో చదివిన వాడినని చాలా అహంకారంతో ఉండేవాడు. అతని పేరు కాశీ విశ్వనాథ పండితుడు. అందరితో పొగిడించుకునేవాడు. తన వద్ద విద్యాభ్యాసం చేసేవారు తనకన్నా విద్యలో మించిపోకూడదనే దురభిప్రాయం ఉండేది. ఏ గురువులైనా తన విద్యార్థి గొప్పవాడుగా కావాలని, అప్పుడే గురువుకు పేరు ప్రఖ్యాతలు రావాలని విశాల హృదయంతో విద్య నేర్పించాలి. అట్లుగాక అందుకు వ్యతిరేకంగా కుచిత బుద్ధితో ఉండే అధ్యాపకునికి మరుసటి జన్మలో విద్యయందు మక్కువ ఉండదు. అందువలన ఇతడు తర్వాతి జన్మలో క్షత్రియుడైనాడు. గోవర్ధనవర్మయను పేరున దక్షిణాదిలో మదురై నగరానికి రాజైనాడు. కానీ రాజోచితంగా దైవకార్యాలలో పాల్గొన్నప్పుడు విరివిగా ద్రవ్యం ఖర్చు చేయలేక పిసినారిగా ఉన్నందున తర్వాతి జన్మలో కళింగపట్నంలో సోమదత్తుడను వైశ్యుడిగా పుట్టాడు. ఆ జన్మలో కూడా వైశ్యజాతి లక్షణాలను పొందిన దానధర్మాలు చేయకుండా కాయకష్టం మీద మక్కువ చూపుచూ అందరికీ అదే బోధించేవాడు.
కావున తదుపరి జన్మలో తిరువనంతపురంలో ఒక రైతు ఇంట్లో నారాయణ అను పేరుతో పుట్టాడు. ఆ జన్మలో వృత్తియందు నిమగ్నం కాకుండా రోజంతా చేపలు పట్టడం ఆనందించడం వలన తర్వాత జన్మలో కాశీక్షేత్రంలో శివుడు అనే పేరున జాలరిగా పుట్టాడు. అందర్నీ పడవలో ఎక్కించి గంగలో తిప్పుచూ ద్రవ్యం ఇచ్చింది తృప్తితో తీసుకోకుండా ఇంకా ఇమ్మని పీడించేవాడు. సాధువులకు కూడా ద్రవ్యం ఇమ్మనేవాడు. ఆ కారణంగా తదుపరి జన్మలో వింధ్యాచల అడవుల్లో నామధేయంతో కిరాతుడై జన్మించాడు. జంతువులను చంపి తింటూ ఉన్నా కూడా గత జన్మలో కాశీవాసం వలన ఆ జన్మలో అడవిలో దారి నడిచే వారికి సేవలు చేసేవాడు, దారి చూపేవాడు. దుష్టబుద్ధి లేదు. ఆ కారణంగా ఇప్పుడు శ్రీశైలంలో బిల్లుడై పుట్టి ఇంత సద్బుద్ధితో నడుచుకుంటున్నాడు. ఇతనికి మరి ఒక హీనజన్మ ఎత్తవలసి అవసరం ఉంది. ఇదంతా శ్రీస్వామివారి మనోదృష్టికి గోచరించింది. అందువలన ముక్తి ప్రసక్తే లేదు. శ్రీస్వామి ఇవన్నీ దివ్యదృష్టితో చూచినారు. కావున పైకి సింగన్న, నీవు చాలా అదృష్టవంతుడవు. 6 జన్మల నుండి పుణ్యక్షేత్రాలలోనే జన్మిస్తున్నావు, నివసిస్తున్నావు. సద్గురు భక్తి లభించింది. ముందు వచ్చే 2 జన్మల్లో కూడా నా దర్శనం నీకు లభిస్తుంది. అప్పుడు ముక్తి సంగతి ఆలోచించుదాము అని చెప్పి ఆశీర్వదించగానే అతడు సంతోషంతో, స్వామి, మీ అనుగ్రహం నాకు ఉంటుంది అన్నారు. అది చాలు నాకు, ఎన్ని జన్మలైనా ఎత్తుతాను అంటుంటే అందరూ నవ్వుకున్నారు. మీ జీవితంలో ఏమీ లోటు రాదు అని వారిని ఆశీర్వదించి శ్రీస్వామివారు బయలుదేరి మఠానికి చేరుకున్నారు. నిర్మలానంద మనస్సులో, ఈ సింగన్నకే మళ్లీ జన్మలో దర్శనం ఉందన్నారు. మరి నా సంగతి ఏమిటో? నాకు కూడా ఆ విధంగా దీవిస్తే స్వామి నేను ధన్యుడనే అని తలంచాడు అని శ్రీ బాబాగారు చెప్పగానే మాకందరికీ శ్రీ గురుచరిత్రలో 7 గీతలు దాటి 7 జన్మల విశేషాలు వివరించిన దళితుని కథ అర్థమైపోయింది. కానీ ఒక సందేహం వచ్చింది. ఇంకా ఆలస్యం ఎందుకు? నేను ఉత్సాహంగా, బాబాగారండి, కోపగించకుండా నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భస్మం చల్లి వేదాలు పలికించిన దళితుడేగా ఇతడు. అతన్ని శ్రీగురుడు ఈ జన్మలో కాదు, నీవు నిత్యం పాపనాశ తీర్థంలో స్నానం చేసి పరిశుద్ధుడై ముందు జన్మలో శుద్ధ బ్రాహ్మణుడవై పుడతావులే అని దీవిస్తారు కదా. మరి ఆ తర్వాత ఏ అవతారంలో సేవకుడైనాడు అనేది అర్థం కావడం లేదు. దయతో సద్గురుని సేవాఫలం వృధా పోదు అన్న విషయం కాస్త వివరించండి అని ప్రార్థించగా బాబాగారు ఒక్కసారిగా పకపకా నవ్వి, ఇదంతా అర్థమైంది. అదెందుకు అర్థం కాదు? శ్రీ సాయిబాబా నానాసాహెబ్ చందోర్కర్తో నీది నాది 3 జన్మల నుండి బంధం అని చెప్పారు కదా, అతడే ఇతడు అన్నారు. అందరూ ఆశ్చర్యం ఆనందంగా ఉప్పొంగగా శ్రీస్వామి శ్రీపాద శ్రీవల్లభులకు జయజయనాదములు చేసినాము. శ్రీపాదుల లీలలు అమోఘం, అపారం. ఆ దేవుని నామం తలచినా చాలు, మనలను ఆయన వదలకుండా జన్మ జన్మాంతరాలు కాపాడి సన్నిధానం ఇస్తాడన్నది అక్షర సత్యం. ఇది 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః.